హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం లెహెంగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి ఆల్రెడీ మన ముందు క్లాస్లో లెహెంగాని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది పోస్ట్ చేసాము. దానికి రిలేటెడ్గా ఆల్రెడీ ఉన్న ఆ లెహెంగా మీదకి ప్రిన్స్ కట్ లెహెంగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ బటన్ని ఆన్ చేసిన తర్వాత దానిలో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం లెహెంగా బ్లౌజ్ని ప్రిన్స్ కట్ లెహెంగా బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ లెహెంగా బ్లౌజ్ని కట్ చేయడానికి ఇప్పుడు నేను వచ్చేసి 1.5 మీటరు లైనింగ్, 1 మీటరు ఈ బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఇలా ఇప్పుడు మనం వచ్చేసి పెద్ద సైజ్ అంటే ఫ్రీ సైజ్ దాదాపు ఎవరికైనా సరిపోతుంది. అదే చిన్న సైజ్ లెహంగా మీదకి బ్లౌజ్ అయితే కనుక కొంచెం 1/4 మీటర్ క్లాత్ తగ్గించి తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కటింగ్ ప్రాసెస్ ముందు లైనింగ్ మీద చూద్దాము. ఇప్పుడు మనం ఈ లెహంగా బ్లౌజ్ని ఫస్ట్ లైనింగ్ పీస్ పై వైపున కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఈ లైనింగ్ పీస్ ఆల్రెడీ ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్న ఈ క్లాత్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కలిపేసి మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని తీసుకుందాం. ఈ కొలతలు వచ్చేసి మొత్తం బ్లౌజ్లో ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 16 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనకి మధ్యలో ఎక్కడ క్రాస్గా ఉండకుండా స్ట్రైట్గా రావడం కోసం ఇక్కడ నుండి స్ట్రైట్గా మార్కింగ్ని ఇలా ఒక లైన్ని డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ని కొలుచుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచుల్లో సగం డబుల్ ఫోల్డింగ్ మీద 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుండి నెక్ లెంత్, షోల్డర్ లెంత్ మన ఇష్టం, మనకి ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్ ఫుల్ డీప్ నెక్ కాదు, అలాగని ఫుల్ పై దాకా రాదు, మీడియంగా వస్తుంది. కాబట్టి ఫుల్ బోట్ నెక్ మెజర్మెంట్స్ తీసుకొని మనకి నచ్చినట్లుగా ఈ షోల్డర్ లెంత్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 3.5 ఇంచ్ నెక్ లెంత్ కోసం పెడుతున్నాను, 3.5 ఇంచ్ షోల్డర్ లెంత్ కోసం వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే ఫుల్ షోల్డర్ పెట్టామో అదే కొలతని ఇక్కడ ఆమ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే ఆమ్ డౌన్ కోసం వచ్చేసి 7 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 గీతలకి మధ్యలో 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్క్ని బేస్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపు నుండి షోల్డర్ డౌన్ కోసం ఒక 1/2 ఇంచుని మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నెక్ లెంత్ దగ్గర టక్స్ పెట్టాం కదా, ఇక్కడ నుండి క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ పై వైపు నుండి 9 ఇంచుల దగ్గర చెస్ట్ లూజ్ని కొలుచుకుంటే సరిపోతుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 36 ఇంచులు. 36 ఇంచుల్లో 4వ భాగం అంటే 9 ఇంచులు వస్తుంది. 9 ఇంచులు ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత అలానే మనం వేస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు. 34 ఇంచులు అంటే 34 ఇంచులో 4వ భాగం 8.5 ఇంచ్ వస్తుంది. ఇలా 8.5 ఇంచుని మార్కింగ్ చేసిన తర్వాత ఈ చివరి వైపున టక్స్ వేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ పెట్టాం కదా, ఇక్కడ నుండి స్ట్రైట్గా పైకి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఈ వేస్ట్ లూజ్ మార్కింగ్ వరకు మనం ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కటింగ్ తీసుకుందాం. ప్రిన్స్ కటింగ్ తీసుకోవడం కోసం నార్మల్గా అయితే మనకి ఖర్చులో కొంచెం తగ్గినా పర్వాలేదు అనుకుంటే ఓకే, ఎక్స్ట్రా ఏమీ తీయాల్సిన అవసరం లేదు. ఖర్చు కూడా మనం ఎంతైతే తీసుకున్నామో అంత ఎగ్జాక్ట్గా రావాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రా ఇంకొక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుంటే మనకి మొత్తం ఖర్చు ఎగ్జాక్ట్గా 1.5 ఇంచ్ వస్తుంది. ఇలా ఖర్చు కోసం కావాలి అనుకుంటే, అంటే ఎగ్జాక్ట్ ఖర్చు రావాలి అనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరి వైపు నుండి కొంచెం మనకి ఇక్కడ బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా రావడం కోసం ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసి ఈ చివరన ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ని ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసిన ఈ పీస్ని ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. చిన్న టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పీస్ని సపరేట్గా తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ని సపరేట్గా తీసుకొని బ్యాక్ పార్ట్లో ఈ నెక్ డౌన్ మన ఇష్టం, మనం ఎంత కావాలి అనుకుంటే అంతా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ నెక్ డౌన్ కోసం 7 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. ఇలా 7 ఇంచులు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుండి ఈ నెక్ షేప్ వచ్చేసి కొంచెం వీ షేప్ వచ్చేలాగా ఇక్కడ నుండి ఇలా క్రాస్గా వీ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే బ్యాక్ పార్ట్లో హుక్స్లు పెడుతున్నాను. మన చాయిస్, మనం బ్యాక్ పార్ట్లో హుక్స్లు వచ్చేలా కావాలి అనుకుంటే బ్యాక్ పార్ట్ ఓపెన్ పెట్టుకోవచ్చు. లేదు ఫ్రంట్ పార్ట్లో హుక్స్లు కాజాల్ బెల్ట్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ పెట్టుకోవచ్చు, మన చాయిస్. ఇప్పుడు నేనైతే బ్యాక్ ఓపెన్ పెడుతున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్లో ఇలా ఈ లైనింగ్ పీస్లో మధ్యలో ఓపెన్ చేసేస్తున్నాను. అలానే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కటింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ మార్కింగ్ చేసాము. బ్యాక్ పార్ట్లో ఎలాగో డాట్స్ కోసం మనం ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఈ 1/2 ఇంచ్ అవసరం లేదు. కాబట్టి ఎక్స్ట్రా పెట్టిన ఈ 1/2 ఇంచ్ని కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ పీస్ని ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఇక మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో నెక్ వచ్చేసి 5 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను. 5 ఇంచులు మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో ఎలా అయితే వీ షేప్ పెట్టామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా వీ షేప్లో ఈ నెక్ని డ్రా చేశాను. ఇలా మార్కింగ్ చేసిన ఈ నెక్ని కట్ చేసుకోవాలి. నెక్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ పీస్లో ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఇది వచ్చేసి ఈ రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ ఉండేలా, అంటే ఈ పై వైపున పార్ట్లో మాత్రమే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఇలా 1 ఇంచ్ ఉండేలా ఈ షోల్డర్ దగ్గర వరకు ఇక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో కూడా లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిన్స్ కటింగ్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ షేప్ వస్తుంది. ప్రిన్స్ కట్లో మధ్యలో ఎక్స్ట్రా కట్ చేయాల్సిన పీస్ ఏమీ కట్ చేయకుండా ఓన్లీ ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలాగా ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ని కట్ చేసుకుంటాము. దీనికి వచ్చేటప్పటికి పైవైపు నుండి 9.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో నుండి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా ఈ 2 మార్కింగ్స్ కలిసిన దగ్గర ఇక్కడ నుండి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలా ఆర్మ్ రౌండ్ దగ్గరికి ఇలా మనం డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 1/2 ఇంచ్ కొంచెం షేప్ వచ్చేలాగా ఈ రౌండ్ తిరిగే దగ్గర చిన్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. అలానే ఈ చివరి వైపున వచ్చేసి మనం అసలు ఏమీ కట్ చేయకుండా జస్ట్ ఇక్కడ ఈ మార్క్ చేసిన ప్లేస్లో కట్ చేసిన ప్లేస్లోనే మరలా జాయింట్ చేసేసేయచ్చు. ఇది ఒక ప్రాసెస్. లేదు ఇక్కడ మనకి నార్మల్ బ్లౌజ్లో ఎలా అయితే షేప్ వస్తుందో సేమ్ అదేవిధంగా ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే జస్ట్ ప్రిన్స్ కట్ షేప్ వచ్చేలాగా కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ ప్లేస్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రౌండ్ తిరిగే దగ్గర ఈ ఫిట్టింగ్ కోసం చిన్నది ఒక 1/2 ఇంచ్ పీస్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్లో వచ్చేసి చెస్ట్ లూజ్ను కూడా తీశాను. ఇది మనకి నార్మల్గా క్రాస్ కట్ బ్లౌజ్ అయితే కనుక చెస్ట్ లూజ్ ఏమీ అవసరం లేకుండా వేస్ట్ లూజ్ను మాత్రమే కొలుచుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే జస్ట్ మీకు అంటే ఎప్పటికప్పుడు ఐడియా వస్తుంది కదా, అందుకని చెప్పి ఇప్పుడు నేను చెస్ట్ లూజ్ను కూడా కొలిచాను. ఇప్పుడు మనకి నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్ కాకుండా వేరే ఏవి కొలుచుకునేటప్పుడైనా డ్రెస్సులు కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలాంటి లెహంగా బ్లౌజులు కానీ ఏవి కొలుచుకునేటప్పుడైనా చెస్ట్ లూజ్ అలానే వేస్ట్ లూజ్ను కూడా కొలిచి తీసుకోవచ్చు. లేదు మనం వేస్ట్ లూజ్ను కొలిచి తీసుకున్నా సరే చెస్ట్ లూజ్ ఏమీ అవసరం లేకుండా మనకి ఇలానే వస్తుంది. ఇలా ఇంతవరకు కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీసు ఫ్రంట్ పార్ట్ పీసుల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాము. ఇప్పుడు మనం మిగిలిన ఈ లైనింగ్ పీసులో నుండి హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ని కట్ చేసుకోవడం కోసం మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ లైనింగ్ పీస్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్
డబుల్ ఫోల్డ్ చేసిన తర్వాత దీనిని మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న ఈ పీస్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ హ్యాండ్స్ కటింగ్ నీట్గా వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ పై వైపున చివర ఎడ్జిల దగ్గర సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ పొడవుని కొలుచుకుందాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 11 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసిన దగ్గర ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి. ఈ చివరన హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచుల్లో సగం అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 5.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఈ పై వైపు నుండి 5.5-6 ఇంచుల దగ్గర ఒక లూజును కొలుచుకోవాలి. 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఇక్కడ కూడా లూజును కొలుచుకోవాలి. ఇక్కడ లూజ్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులు అంటే దీనిలో డబుల్ ఫోల్డింగ్ మీద సగం అంటే 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ కోసం పై వైపు నుండి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వచ్చేసి మనకి హ్యాండ్ కర్వ్ తీయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం 5.5 లేదంటే 6 ఇంచుల దగ్గర ఈ హ్యాండ్ లూజ్ని కొలిచాం కదా, ఇక్కడ ఎంతైతే వచ్చిందో దీనికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఈ ఆర్మ్ డౌన్ కోసం పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గర లూజ్ పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 6 ఇంచులు. 6 + 1 అంటే 7 ఇంచులు ఇక్కడ మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకోవాలి. ఇలా కనుక మనం హ్యాండ్ లూజ్ని మెజర్ చేసుకున్నాము అంటే ఎగ్జాక్ట్గా మనకి హ్యాండ్ లూజ్ వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం లెహంగా బ్లౌజ్లో వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా ఖర్చు కోసం, సేమ్ అదే విధంగా దీనిలో కూడా 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ నుండి స్ట్రైట్గా 1 ఇంచ్ మార్కింగ్ చేసేసి ఇక్కడ నుండి కొంచెం కొంచెం మాత్రమే డౌన్ చేసేసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్ పెట్టుకుంటే ఈ హ్యాండ్స్ మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఈ మధ్యలో పెట్టిన ఈ టక్స్ వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ పీసుల్ని ఇలా ఓపెన్ చేసుకొని 2 పీసుల్ని ఎటువైపునైనా సరే మనం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవచ్చు. మధ్యలో ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి. టక్స్ పెట్టుకున్న తర్వాత ఇక్కడి నుండి 1 ఇంచ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసి అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ ఈ మార్కింగ్కి మధ్యలో ఒక డాట్ పెట్టేసుకోవాలి. ఈ డాట్ దగ్గర 3/4 ఇంచ్ లెంత్ ఉండేలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ కోసం డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడి నుండి స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగానే తీసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి కలుపుకొని ఇక్కడ నుండి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు కూడా ఎక్కడ చివర కార్నర్లు అలా రాకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా లోతు తీసిన వైపున చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లైనింగ్ పీస్ని వేసుకొని బ్లౌజ్ పీస్ పై వైపున కట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ షేప్ కదా, దీనికి ఓపెన్స్ ఎటువైపున వస్తుంది, ఫ్రంట్ పార్ట్ ఎటువైపున వస్తుంది అనేది ఒక్కసారి చెక్ చేసుకొని మనం ఈ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. ఈ చివరి నుండి ఫోల్డింగ్ ఒక్కసారి చెక్ చేసుకొని క్లాత్ ఎక్కువ తక్కువ ఉంటే కనుక ఈ ఫోల్డింగ్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇలా క్లాత్ చివరి నుండి ఫోల్డ్ చేసి చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ చక్కగా సరిపోతుంది. బ్యాక్ పార్ట్ పీసు అలానే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పీసులు ఈ పెట్టిన ప్లేస్లో ఒరిజినల్ బ్లౌజ్ పీసులు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక మనకి మిగిలిన ఈ క్లాత్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఈ క్లాత్ మొత్తంలో హ్యాండ్స్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ లైనింగ్ పీసుల్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో బ్లౌజ్ పీసు, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పీసులు కట్ చేసుకునే ప్రతి చోట మనకి ఈ ఫోల్డింగ్ ఎటువైపు వస్తుంది అనేది చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పీసులు అలానే మిగిలిన పీస్లో ఈ లైనింగ్ పీస్ని వేసేసి హ్యాండ్స్ కట్ చేశాను. ఇలా ఇంతవరకు కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక మిగిలిన స్టిచ్చింగ్ ప్రాసెస్ వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్,
చూసారు కదా, చాలా సింపుల్గా మనం లెహంగా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవచ్చు అనేది. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ ప్రిన్స్ కట్ లెహంగా బ్లౌజ్ని చాలా సింపుల్గా, ఇక దీనికి వచ్చేసి మనకి హెమ్మింగ్ కానీ కుట్టడం కానీ ఎక్కువ కుట్లు కూడా ఉండవు మన ఈ లెహంగా బ్లౌజ్కి. చాలా తక్కువ స్టిచ్చెస్ వేసుకొని ఈ లెహంగా బ్లౌజ్ని చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మన నెక్స్ట్ క్లాస్లో చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.